2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ నాగ్. వృద్ధాప్యంలో ఉన్నప్పుడు పిల్లలు పేరెంట్స్‌ని వృద్ధాశ్రమాల్లో వదిలేయొచ్చా? అది ఎంతవరకు కరెక్ట్? చట్టాలు అసలు అటువంటి వాటికి ఏం చెప్తున్నాయి అనేది ఈరోజు మనతో పాటు హైకోర్టు అడ్వకేట్ అలగరి రవీంద్రనాథ్ గారు ఉన్నారు. అది వారి మాటలు తెలుసుకుందాం. హలో సార్. హాయ్ అండి నాగరాజ్ గారు. ఇవాళ వృద్ధాశ్రమాల్లో కనుక మనం చూస్తే అండి చాలామంది పేరెంట్స్ ఇలాంటి పిల్లలు సరిగా చూసుకోవట్లేదని చెప్పి జీవనాన్ని అక్కడే గడపాల్సినటువంటి పరిస్థితి వచ్చేస్తుంది. కొంతమంది అయితే చనిపోయిన తర్వాత కూడా మేము ఫారిన్ కంట్రీస్లో ఉన్నాము, చూడడానికి కూడా వచ్చే పొజిషన్ లేదని చెప్పేసి అంటూ ఉన్నారు. అట్ ద సేమ్ టైం కొంతమంది ఏంటంటే ఎందుకు వస్తుందో ఎలా వస్తుందో డిఫరెన్షియేషన్ వలన, అంటే ఇంట్లో ఉండేటువంటి చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ వలన వృద్ధాశ్రమాల్లోకి తీసుకుని వెళ్ళిపోతూ ఉన్నారు, పేరెంట్స్ని అక్కడ పెట్టేస్తూ ఉన్నారు. అది ఎంతవరకు కరెక్ట్? అసలు చట్టాలు అటువంటి వాటికి ఏం చెప్తున్నాయి? ఎందుకంటే చిన్నప్పటి నుంచి పెంచి పోషించి దాంతోపాటు ఆస్తిపాస్తులు ఇచ్చి చాలా ఎడ్యుకేషన్, మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇచ్చి వీళ్ళకి కర్మ ఎందుకు అనేటువంటి ఆలోచనతోటి అడుగుతున్నాను. ఈరోజు వృద్ధాశ్రమాలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా నేను చెప్పేది ఒకటే, మీరు పిల్లల్ని కనలేదు, వాళ్ళని ఏం చేశారంటే మీరు ఒక సమాజానికి ఒక చెడిపోయినటువంటి, ఒక ఆలోచన లేనటువంటి ఒక దౌర్భాగ్యుల్ని కన్నారంట. నేను మీకు దౌర్భాగ్యులే, అయ్యో మా పిల్లల్ని అనకండి అంటాను. మిమ్మల్ని వృద్ధాశ్రమాల్లో పడేసే వాళ్ళని ఇంతకన్నా దారుణమైన పదవి ఉంటే అది కూడా ఉపయోగించవచ్చు. 100% వృద్ధాశ్రమాల్లో పిల్లల్ని చేర్చే పిల్లలు కూడా ఒక వ్యాఖ్య నేను చేయబోతున్నాను నాగరాజ్ గారు. ఎందుకంటే వృద్ధాశ్రమాల్లో మీరు బాగా ఆర్థికంగా మంచి పుష్టిగా ఉండి, మీరు ఆర్థికంగా ఉన్నా లేకపోతే పక్కన పెట్టండి, వృద్ధాశ్రమాల్లో తల్లిదండ్రులను చేర్చడం అనేది చాలా తప్పు. మరి వృద్ధాశ్రమాల లైసెన్స్ గవర్నమెంట్ ఇస్తుంది కదండి. వృద్ధాశ్రమాలు గవర్నమెంట్ లైసెన్స్ ఇస్తుంది దేనికి? పిల్లలు లేని వాళ్ళు, చేదోడు వాదోడు లేని వాళ్ళ కోసం అని చెప్పి ఒక సొసైటీకి ఏర్పాటు చేసే తప్పించి, మీరు బాగా ఫైనాన్షియల్గా గట్టిగా ఉండి మీ పిల్లల్ని మీరు చూసుకొని, మీ భార్యని మీరు చూసుకొని, మీరు బాగా ఉన్నటువంటి సమయంలో మీ పేరెంట్స్ని తీసుకెళ్ళి ఆ ఉన్నటువంటి ఆ యొక్క వృద్ధాశ్రమాల్లో పడేయమని చెప్పి దానికోసం వృద్ధాశ్రమాలు లేవండి. వృద్ధాశ్రమాలు ఉన్నవి ఎవరి బాగోకులు, ఎవరూ లేనటువంటి ఆ టైంలో ఆ పండు వయసులో ఎవరూ తోడు లేనటువంటి వారికి ఒక ఆసరా కల్పించడం కోసం ఏర్పాటు చేసినటువంటి చట్టంలో వెసులుబాటు మాత్రమే. అందుకే ఒక మహాకవి, ఒక మహానుభావుడు ఒకసారి అన్నాడు, ఏ దేశంలో, నా దేశంలో ఏ రోజైతే వృద్ధాశ్రమాలు ఉండవో ఆ రోజు నా దేశం నిజమైన దేశం, అప్పుడు నా దేశం అభివృద్ధి చెందిన దేశం తప్పించి టెక్నాలజీ అభివృద్ధి చెందిన దేశం కాదు. వృద్ధాశ్రమాలు లేనటువంటి దేశాన్ని ఊహిస్తానని చెప్పి ఒక మహానుభావుడు చెప్పడం జరిగింది. అంటే ఎందుకని చెప్తున్నా అంటే, వృద్ధాశ్రమాలు గవర్నమెంట్ లైసెన్స్ ఇస్తుంది. ఎందుకోసం అంటే ఎవ్వరు కూడా చేదోడు వాదోడు లేనటువంటి ఆ వయసులో ఉన్న వాళ్ళకి ఒక ఆసరా కల్పించడం కోసం తప్పించి అన్ని విధాలుగా పుష్టిగా ఉన్నటువంటి వాళ్ళకి వృద్ధాశ్రమాలు కాదు. ఇది గుర్తుపెట్టుకోవాలి. నెంబర్ 2, ఇక్కడ ఆస్తులు ఇస్తేనే మేము తల్లిదండ్రులను చూస్తాం, ఆస్తులు ఇవ్వకపోతే మేము తీసుకెళ్ళి ఒక దాన్ని ఏమంటారంటే ఒక కేజీ బోన్లో పడేస్తామంటే అది కూడా కుదరదు. మీకు ఆస్తులు ఇచ్చినా, అంతస్తులు ఇచ్చినా, ఇవ్వకపోయినా తల్లిదండ్రులను చూసుకోవాల్సిన బాధ్యత మీకు ఉందని చెప్పి ఒక చట్టం కూడా మనకు ఉంది. ఆ చట్టం పేరే సీనియర్ సిటిజన్ అండ్ పేరెంట్ వెల్ఫేర్స్ యాక్ట్ అని చెప్పి 2007లో యాక్ట్ ఉంది. అంటే ఆ వయసులో పిల్లలకి ఎవరైతే పేరెంట్స్ 58 ఏళ్ళు 60 ఏళ్ళు దాటారో ఆ పేరెంట్స్ కొన్ని రక్షణ చట్టాలు కొన్ని ఉన్నాయి. వారు ఆస్తులు ఉన్నా ఒక చట్టం, ఆస్తులు లేకపోతే ఒకటి ఉంటుంది. ఒకవేళ వారికి ఆస్తులు ఉన్నాయనుకోండి, వాళ్ళని మెయింటెనెన్స్ చేయాల్సిన బాధ్యత కూడా మీదే. ఈరోజు భార్యని డివోర్స్ ఇస్తే ఎట్లయితే మెయింటెనెన్స్ అడుగుతున్నారో అంతకన్నా కఠినంగా ఉంటుంది చట్టం. మీ కన్న తల్లిదండ్రుల్ని మీరు పోషించకపోతే, వారికి కావాల్సిన ఆలనా పాలన చూడకపోతే, వారికి కావాల్సిన వైద్య ఖర్చులు మీరు ఇవ్వకపోతే మీరు చట్టరీత్యా మీరు నేరస్తులే. మీ వృద్ధ తల్లిదండ్రులు, అమ్మైనా కావచ్చు, నాన్నైనా కావచ్చు, వాళ్ళని మీరు ఇద్దరు ఉంటే ఇద్దరు, ఏ ఒక్కరు లేకపోయినా ఆ ఒక్కరి యొక్క మెయింటెనెన్స్ చేయాల్సిన బాధ్యత కూడా పిల్లలుగా మీకుంటుంది. నేను ఆస్తిలో హక్కు తీసుకుంటాను, నాకు వేరే దాంట్లో లేదని చెప్పిన అమ్మాయికి కూడా బాధ్యత ఉంది. ఆస్తుల్లో వాటాలు మీరు తీసుకుంటున్నారుగా, ఖచ్చితంగా తల్లిదండ్రులను కూడా చూసుకోవాల్సిన బాధ్యత మీదే. ఆస్తుల్లో నేను తీసుకుంటాను, మెయింటెనెన్స్లో నాది కాదండి, మా అన్నయ్య చూసుకుంటాడు, మా తమ్ముడు చూసుకుంటాడని నేను వేరే ఇంటికి వచ్చేసాను కదా, నేను చూసుకోవాల్సిన బాధ్యత లేదని చెప్పి తప్పించుకొని తిరుగుతున్న అమ్మాయిలకు కూడా ఈ చట్టం వర్తిస్తుంది. మీరు అమ్మాయి అయినా అబ్బాయి అయినా తల్లిదండ్రులను చూసుకోవాల్సిన బాధ్యత కూడా మీ పైన ఉంది. ఎలా అయితే ఆస్తులో మీకు సమాన వాటా హక్కు 2005 చట్టం ప్రకారం మీకు ఎలా వచ్చిందో, అదేవిధంగా వాళ్ళని మెయింటెనెన్స్ చేయాల్సిన బాధ్యత కూడా ఆడపిల్లలకు ఉంది. మెయింటెనెన్స్ అంటే ఏంటి? వాళ్ళకి కావాల్సిన మినిమం మెయింటెనెన్స్. మంత్లీ వచ్చే వాళ్ళకి ఆరోగ్యరీత్యా ఖర్చులు, వైద్య ఖర్చులు ఉంటాయి. అది కాకుండా వాళ్ళకి కావాల్సిన తిండి, వాళ్ళకి ఒక షెల్టర్ ప్రొవైడ్ చేయాల్సిన బాధ్యత కూడా మీకు ఉంది. అలా ఎవరైనా పేరెంట్స్
పిల్లలు బాగా సొసైటీలో మంచి స్టేటస్ ఉన్నా, లేకపోతే సాధారణ ఉద్యోగం ఏదో ఒకటి ఉద్యోగం చేసుకుంటారు కదా, అది ఏదో ఒకటి చేసుకున్నా పిల్లలు సరిగ్గా చూసుకోకుండా ఉన్నటువంటి పేరెంట్స్ ఎవరైనా ఉంటే తక్షణమే ఈ వీడియో అందరికీ షేర్ చేయండి. అదొక సామాజిక బాధ్యత. మీరొక్కరు చూసి వీడియోని పెట్టుకోవడం కాదు, వీలైనంత మందికి షేర్ చేయండి. అదొక సోషల్ రెస్పాన్సిబిలిటీ తీసుకోండి. ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీగా ప్రతి తల్లిదండ్రి ఆలోచించండి. వృద్ధాప్యంలో మీ పిల్లలు మిమ్మల్ని చూసుకోకపోతే వాళ్ళని చట్టరీత్యా వాళ్ళని ఫేస్ చేసే బాధ్యత కూడా మీకుంది. వాళ్ళని చట్టానికి పిలవండి, కోర్టు ముందు నిలబెట్టండి. ఎలా వెళ్ళాలి నేను చెప్తాను డీటెయిల్స్ అన్నీ కూడా. నెంబర్ 1, ఫస్ట్ మీరు దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్కి వెళ్ళండి. పోలీస్ స్టేషన్కి వెళ్ళి వివరాలు డీటెయిల్స్ అన్నీ కూడా ఇవ్వండి. ఈ వయసులో ఉన్నాం, మమ్మల్ని చూడలేకపోతున్నారు, మీకు ఎవరి సపోర్ట్ కూడా అవసరం లేదు, మీరు వెళ్ళండి. ఒకవేళ పోలీసులు కేసు తీసుకోవట్లేదు అన్న పరిస్థితిలో ఉంటే, అంటే మీ పిల్లలు కాస్త సోషల్ స్టేటస్లో మంచి గౌరవంగా బతుకుతున్నారు, అలాంటి సందర్భంలో ఆర్డీఓ, రీజనల్ డెవలప్మెంట్ ఆఫీసర్, మీ ప్రతి ఊర్లో ఎలా అయితే ఎంఆర్ఓ ఉంటారో, ఎంఆర్ఓ పైన ఆర్డీఓ ఉన్నటువంటి ఒక యంత్రాంగం ఉంటుంది. మీరు ఇటువంటి స్థాయిలో ఉండి, మీరు చదువుకోకపోయిన వారైనా పర్వాలేదు, ఆర్డీఓ అని ఉంటారు. ఎక్కడ ఉంటారంటే మీరు గూగుల్లో వెతుకుని తెలుస్తుంది, లేకపోతే ఎవరైనా అడగండి. అది కాకపోతే కిందన మనం ఏదైతే స్క్రోల్ చేస్తున్నామో ఆ నెంబర్ని కాంటాక్ట్ చేయండి, మన లీగల్ టీం చెప్తారు. ఆర్డీఓ డిపార్ట్మెంట్ని డైరెక్ట్గా వెళ్ళి సంప్రదించండి. అక్కడ డిఓ అని ఒక ఉంటారు, డెవలప్మెంట్ ఆఫీసర్ ఉంటారు. డిఓ గారిని డైరెక్ట్గా వెళ్ళి ఒక లెటర్ ఇవ్వండి. నేను ఇలా పరిస్థితిలో ఉన్నాను, నన్ను పిల్లలు సరిగ్గా చూసుకోవట్లేదు, నన్ను మెయింటెనెన్స్ చేయట్లేదు, నా మెడిసిన్ ఖర్చులు ఇవ్వట్లేదు అని చెప్పి మీరు షెల్టర్ ఇవ్వట్లేదు. ఒక కేసు నా దగ్గరికి వచ్చింది నాగరాజు గారు. ఆయన ఏమో 3 అంతస్తుల బిల్డింగ్లో ఉన్నాడు. ఆయన సంపాదించుకున్న ప్రాపర్టీ, ఆయన దురదృష్టవశాత్తు ఏం చేశాడంటే తన పిల్లలకి ఆ ప్రాపర్టీ రాసి ఇచ్చేసాడు. ఆయన రాసిస్తే పిల్లలు దాన్ని అనిపిస్తే పెంట్ హౌస్ పైన ఒక చిన్న షెడ్ వేసి ఆ కొడుకులు ఆ తల్లిదండ్రులకి ఏం చేశారంటే రెంట్కి ఇచ్చారండి. రూమ్లో అది 5,000 రూపాయలు రెంట్ తీసుకుంటారు. ఆయన పెంట్ హౌస్ల పైన ఉంటాడు, ఆ ఇల్లు మొత్తం ఆయనదే. కానీ పిల్లలు ఏం చేశారు, గిఫ్ట్ రూపంలో ప్రాపర్టీ తీసేసుకుని బ్యాంకుల్లో పెట్టి ఈఎంఐలు తీసేసుకొని దానికి 2-3 చేతులు మార్చేశారు. ఈ తండ్రి గారు ఎక్కడ ఉండడానికి అవకాశం లేదు. ఈయన ఏం చేశారంటే, బాబు నాకు ఒక రూమ్ ఇవ్వరంటే పైన రెంటేసి, నీకు ఈ వయసులో నీకు ఇస్తున్నాం, పైన షెల్టర్ ఇచ్చాం కదా, నాకు రెంట్ కావాలని చెప్పి కింద పోర్షన్కి ఎట్లయితే రెంట్ వసూలు చేస్తున్నాడో అదేవిధంగా తండ్రి దగ్గర నుంచి కూడా రెంట్ వసూలు చేసిన ఆ మహానుభావుని కొడుకులు కూడా ఉన్నారు. నాగరాజు గారు, నాకు ప్రత్యక్షంగా వచ్చిన కేసు ఇది. నేను వాళ్ళని పిలిపించి ఆర్డీఓ గారితో మాట్లాడితే, అప్పుడు ఆర్డీఓ గారు పిలిచి స్పాట్లో సమన్స్ ఇష్యూ చేసి ఇమీడియట్గా వాళ్ళ మెయింటెనెన్స్ ఆ రూమ్ ఏదైతే ఉందో ఆ రూమ్ కూడా రెంట్ లేకుండా క్లియర్గా నోటీస్ ఇష్యూ చేశారు. ఒకవేళ ఆర్డీఓ గారు అంత చర్య తీసుకోకపోతే ఇమీడియట్గా కోర్టును ఆశ్రయించండి. డెఫినెట్గా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో అయితే ఆర్డీఓ గారికి ట్రిబ్యునల్ అథారిటీ ఇచ్చారు. అదేవిధంగా తెలంగాణలో అయితే ఫస్ట్ క్లాస్ మ్యాజిస్ట్రేట్ పవర్స్ ఇచ్చారు దీనికి. అంటే ప్రతి విషయాన్ని కూడా కోర్టుకు వెళ్ళి మాట్లాడకుండా, ఎస్పెషల్లీ సీనియర్ సిటిజన్స్ సంబంధించి ఏవైతే కేసులు వస్తాయో, మెయింటెనెన్స్ ఇట్లాంటి అన్నీ కూడా ఆ కేసులకు సంబంధించి ఆర్డీఓ గారికి పూర్తి పవర్స్ ఉన్నాయి. మీరు కోర్టుకు వెళ్ళాల్సిన అవసరం కూడా లేదు. ఆర్డీఓ గారిని డైరెక్ట్గా సంప్రదిస్తే చాలు, మీరు డెఫినెట్గా ఆయన సత్వరం న్యాయం తీసుకుంటారు. ఎలా సంప్రదించాలి, ఎలా లీగల్ డ్రాఫ్ట్ చేయాలి, అట్లాంటి డీటెయిల్స్ ఏమైనా కావాలనుకుంటే తప్పనిసరిగా కింద మన స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ చేయండి. మన లీగల్ టీం వాళ్ళకి అప్రోచ్ అవుతారు. కంప్లీట్ డీటెయిల్స్ ఎలా చేయాలి, డ్రాఫ్టింగ్ ఎలా చేయాలి, ఎలా మాట్లాడాలి, వీలైతే మన లీగల్ అడ్వకేట్స్ కూడా మీతో పాటు కూడా వస్తారు. ఆర్డీఓ గారిని సంప్రదించి మీకు సత్వరం న్యాయం అయ్యే విధంగా కూడా చూస్తారు. ఇది సీనియర్ సిటిజన్స్ ఉన్నటువంటి పరిస్థితి. మరొకటి ఉంటుంది నాగరాజు గారు, పిల్లలు ఏమో ఎక్కడో అబ్రాడ్లో ఉంటారు, పేరెంట్స్ ఏమో ఇక్కడ ఉంటారు, ఆస్తులన్నీ ఆ పిల్లల పేరు మీద రాసేసి ఉంటారు. ఇక్కడ పెద్దలు ఏ క్షణం ఏమవుతుందో తెలియని బితుకుని కూర్చుంటారు, ఎప్పుడో ప్రాణాలు పోతాయి అన్నట్టు ఉంటారు. మన పిల్లలు కూడా పట్టించుకోరు. ఎప్పుడో వాళ్ళకి బుద్ధి పుట్టినప్పుడు, ఎప్పుడో మాట్లాడినప్పుడు ఒక వీడియో కాల్ చేస్తారు బాగున్నారని చెప్పి. అది కూడా ఈ అమావాస్యకో పున్నానికో నెలకొకసారికో 3 నెలలకు ఒకసారి. ఇక్కడ మాత్రం వాళ్ళు చితికిపోయిన జీవితాలు పొద్దు నుంచి తోచగా ఏం చెయ్యాలి ఇట్లాంటి అగమ్యగోచర స్థితిలో ఉంటారు. అట్లాంటి పరిస్థితి కేసుల్లో కూడా వాళ్ళు ఎక్కడ ఉన్నా సరే, మీ పిల్లలు ప్రపంచంలో ఏ మూల ఉన్నా సరే మీరు భయపడాల్సిన అవసరం లేదు. ఆర్డీఓ గారిని ఆశ్రయించండి, లేదా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని మీరు కాంటాక్ట్ చేయండి, వాట్సాప్ చేయండి. ఒకవేళ మా కాల్స్ బిజీగా ఉంటాయి, కింద వాట్సాప్ చేయండి, కంటెంట్ ఇవ్వండి. మీకు ఇమీడియట్గా మన లీగల్ టీం వాళ్ళతో మాట్లాడతారు. డెఫినెట్గా మీకు సత్వరం న్యాయం అందుతుంది. సీనియర్ సిటిజన్స్కి ఒక యాక్ట్ ఉంది, మిమ్మల్ని చూసుకోవాల్సిన బాధ్యత పిల్లల పేరు మీదుగా ఉంది. నాగరాజ్ గారు, అలాంటి వాళ్ళు అంటే ఏదైనా సమస్య ఉన్నప్పుడు మీ ఇలాంటి వాళ్ళని అప్రోచ్ అవుదాం అనుకున్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎందుకంటే ఇవాళ ఇంట్లో ఏ రకంగా ఉంది అని అంటే సార్ పరిస్థితి, భార్యాభర్తలకు పొసగట్లేదు. కన్న తల్లిదండ్రులకిను కొడుకులకి ఆడపిల్లలకి మధ్య కూడా, అంటే కూతుళ్ళకి కూడా మధ్య పొసగట్లేదు. చిన్న చిన్న గొడవలు అవన్నీ. తర్వాత స్నేహితుడు మోసం చేసినటువంటి సందర్భాలను చూస్తాం. అండ్ వ్యాపారంలో కొంతమంది దెబ్బతింటూ ఉంటారు. అలా రకరకాల సమస్యలు ఉన్నాయి ప్రతి ఒక్కరికి. లీగల్గా నాకు ఇక్కడ వెళ్తే ఈ సమస్యకి పరిష్కారం దొరుకుతుంది అనుకొని వేచి చూసేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. మిమ్మల్ని అప్రోచ్ అవుదాం అనుకున్నటువంటి వాళ్ళు వీడియో చూసిన తర్వాత ఎలా అప్రోచ్ అవ్వాలి? తప్పనిసరిగా నాగరాజు గారు, మీరు ఎటువంటి సమస్యలో ఉన్నా, అది ప్రాపర్టీ ఇష్యూయా, లేదా ఫ్యామిలీ ఇష్యూయా, లేదు ఇతరత్ర కంపెనీస్లో జాబ్ ప్రొఫైల్, ఎనీ ఇష్యూ ఏదున్నా సరే
చట్ట ప్రకారంగా మీకున్న హక్కులు మీరు తెలుసుకోవడం మీకు బాధ్యత. కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ చేయండి. తప్పనిసరిగా లీగల్ టీం మీకు ఎప్పుడు కూడా సపోర్ట్ చేస్తుంటాం. రవీంద్రనాథ్ అడ్వకేట్, హైదరాబాద్, తెలంగాణ, హైకోర్ట్ ఆఫ్ తెలంగాణ. డెఫినెట్గా మీకు ఎప్పుడు మీకు అందుబాటులో ఉంటారు. సత్వర న్యాయం కోసం ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఎల్లప్పుడూ 24/7 ఎనీ టైమ్ యూ కెన్ కాల్ మీ. డైరెక్ట్లీ మనం రెస్పాన్స్ అవుదాం. నాగరాజ్ గారు, డెఫినెట్గా థ్యాంక్ యూ సో మచ్ రవీంద్రనాథ్ గారు. థ్యాంక్ యూ సో మచ్ నాగరాజ్ గారు. చూశారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు కనుక అలాగే రవీంద్రనాథ్ గారిని హైకోర్టు అడ్వకేట్ అప్రోచ్ అవ్వాలి అనుకుంటే స్క్రీన్ మీద మీ కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది. దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి. ఈ వీడియో లైక్ చేసి షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.